నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రోటి పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే గోంగూర ఉల్లిపాయ రోటి పచ్చడి అండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ పెరుగన్నంలోకి కానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట ఎర్ర గోంగూరను తీసేసుకొని నీట్గా ఒలిచేసేసుకొని ఒక 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 15 మీడియం సైజులో ఉన్న ఎండుమిరపకాయలు తీసేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/4 టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం ఎండుమిరపకాయలని వేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా మనం పచ్చిమిరపకాయలతో చేస్తూ ఉంటాం. ఈరోజు నేను ఎండుమిరపకాయలు వేసి రోటి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి. వేగిన తర్వాత చివరగా ఇందులో 1/4 టీ స్పూన్ ఇంగువ పొడి వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి మంచి కలర్లో వేగాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేశానండి. ఇంకా కొద్దిగా ఆయిల్ ఉంది కదా అండి, ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసాను. ఇంకా ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ఎర్ర గోంగూరని వేసేసానండి. మామూలుగా మనం గోంగూరని ఉడికించి కూడా ఈ రోటి పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈరోజైతే నేను ఈ గోంగూరని ఫ్రై చేసి రోటి పచ్చడిని చేస్తున్నానండి. ఇలా కూడా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు వేసి చేస్తున్నాను కదా అండి. మీకు కావాలంటే కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసి చేసేసుకోవచ్చండి. లేదు ఉత్త పచ్చిమిరపకాయలు వేసి చేసుకోవచ్చు, లేదా ఇలా ఎండుమిరపకాయలు వేసి చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఈ గోంగూరని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ గోంగూరని ఫ్రై చేసేసుకోవాలండి. గోంగూర మనకు త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా ఈరోజు నేను ఈ పచ్చడిని రోట్లో దంచుతున్నానండి. మీకు రోల్ అవైలబుల్ లేకుంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా అండి, అవి వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని ఇంకా ముందుగా వీటిని మనం కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఒకసారి గరిటెతో ఇలా కలిపేసేసుకొని దంచేసుకోవాలండి. మనం మిక్సీలో కూడా అచ్చు రోట్లో లాగే చేసేసుకోవచ్చండి. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొద్దిగా కచ్చా పచ్చాగా ఉండేటట్లు దంచుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసేసుకొని చూడండి ఈ విధంగా ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి అయిన తర్వాత ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసి వేసేసానండి. వెల్లుల్లి వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. తర్వాత ఇందులో మెయిన్ అండి పచ్చి ఉల్లిపాయలు అనమాట. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా అలా లైట్గా మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని దంచుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలో మనకు కనిపిస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా దంచితే బాగుండదండి. చూడండి, ఇప్పుడు మనకు ఈ ఉల్లిపాయ గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఎండుమిరపకాయల కాంబినేషన్తో మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చండి. లేదు మనం ఇవన్నీ వేసేసాం కదా, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇలా కూడా బాగుంటుందండి. నేనైతే ఈ పచ్చడిని ఎండుమిరపకాయలు వేసినప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తానండి. కావాలంటే కొద్దిగా పోపు వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇలా కూడా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడంతా కూడా నేను ఒక కప్పులోకి తీసేసుకున్నానండి. అంతే అండి, చూసారు కదా ఉల్లిపాయ గోంగూర రోటి పచ్చడిని ఎండుమిరపకాయల కాంబినేషన్తో ఎలా ప్రిపేర్ చేశాను. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.